రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున పెట్రోల్ 108 రూపాయలకు అమ్ముతా ఉన్నాం. 108 రూపాయలకు అమ్ముతున్నటువంటి పెట్రోలు ఏది తగ్గించిన తర్వాత కూడా కేంద్రం ఇచ్చినటువంటి డీజిల్ పెట్రోల్ మీద ధరలు తగ్గించా కూడా పెట్రోల్ 108 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. డీజిల్ దాదాపు 96 రూపాయల 17 పైసలకు అమ్ముతున్నారు. సిగ్గుపోవాలి చెప్పుకుంటే. బాధుడు నేను వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తా అని చెప్పినటువంటి ఏదైతే అబద్ధపు మాటల మోసగాడు అమాయకుడుగా కనపడేటువంటి పచ్చి మాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఈ రోజున ఒరిస్సా పక్క రాష్ట్రంలో తీసుకుంటే మనం పెట్రోల్ 101 రూపాయి, ఆంధ్రప్రదేశ్లో 108 రూపాయలు, అక్కడ డీజిల్ 92 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 96 రూపాయలు. తెలంగాణలో తీసుకుంటే మరి ఇక్కడ 107 రూపాయలు తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో 108 రూపాయలు. అంటే బార్డర్ దాటితే రూపాయి ట్యాక్స్ మనం యువతల పక్కన వేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. అదేవిధంగా డీజిల్లో 95 రూపాయలు తెలంగాణలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో 96 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్ ధర 99 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 108 రూపాయలు. అంటే 9 రూపాయల తేడా కర్ణాటకకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నటువంటి తేడా. 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే మనకు 9 రూపాయలు జారిపోతూ ఉంటే కారులో బళ్ళల్లో కొట్టించుకున్నట్టు ఎన్ని లీటర్లకి ఎన్ని 9 రూపాయలు కట్టాలో చూసుకోండి దీన్ని బట్టి. అదేవిధంగా డీజిల్ కర్ణాటక రాష్ట్రంలో 85 రూపాయలు ఉంటే ఆంధ్రప్రదేశ్లో 96 రూపాయలు అమ్ముతున్నారంటే మరి ఎంత తేడా ఉందో చూసుకోండి. 11 రూపాయలు దాదాపు ఇక్కడ కూడా దొంగిలిస్తున్నారు ప్రజల నుంచి. ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ప్రజలకు తెలియకుండానే పంచినటువంటి ధరలను తగ్గించకుండా జీఎస్టీలో చేర్చాలని చెప్పని కేంద్రం అడిగినా చేర్చకుండా పెట్రోల్ పేరు మీద దొంగిలించడం అనేది ప్రజల్ని దారుణంగా చేసేటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ భారతీయ జనతా పార్టీ పరిపాలన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో 100 రూపాయలు పెట్రోల్, కానీ ఇక్కడ 108 రూపాయలు. అదేవిధంగా అక్కడ డీజిల్ 93 రూపాయలు, ఇక్కడ 96 రూపాయలు. మరింత పాపంగా ప్రజల నుంచి సొమ్ములు లాగేస్తున్నటువంటి పరిస్థితి. కళ్ళు గంతలు కట్టి డబ్బులు దొంగిలిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పెద్ద దొంగతనం ఏంటంటే నాడు అమరావతి రాజధాని కడతాని కోసమై నాటి ప్రభుత్వం పెట్రోల్ మీద 5 రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. కట్టారు, నిర్మాణాలు జరిపారు. కానీ ఈ ముఖ్యమంత్రి నేను కడతానని చెప్పినటువంటి మనిషిలో ఈ జగన్మోహన్ రెడ్డి కడతానని చెప్పినటువంటి అబద్ధం చేసిన తర్వాత ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత అదే 5 రూపాయలు అమరావతి సెస్ పేరు మీద పెట్రోల్ మీద కొట్టేటువంటి ప్రతి లీటర్ మీద వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎంత దారుణం! ఒక నగరాన్ని నిర్మిస్తానని చెప్పి ఆ నగరాన్ని ధ్వంసం చేస్తూ ఆ నగరం కట్టకుండా అమరావతి పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని తిరిగినటువంటి ఈ పెద్ద మనిషికి సిగ్గు లేదా అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. పాడైపోయినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు వేస్తానని చెప్పని రోడ్ల పేరు మీద 2 రూపాయలు రోడ్డు ట్యాక్స్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. పెట్రోల్ కొట్టించుకున్నటువంటి ప్రతి ఒక్క వినియోగదారుడు యొక్క లీటర్ మీద 2 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతికి 5 రూపాయలు, రోడ్ల కోసం 2 రూపాయలు, 7 రూపాయలు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోటీ పడితే 9-11 రూపాయలు. ఈ రకంగా ప్రజల సంపాదన పెట్రోల్ డీజిల్ మీద తింటున్నటువంటి ఈ దొంగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో ఈ ముఖ్యమంత్రి ప్రజలను వంశించి మోసగించి సంపాదించినటువంటి సంపాదన అంతా ప్రజల సొమ్మే. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి 19 అధికారంలోకి వచ్చిన తర్వాత 24 వరకు చేసినటువంటి ఈ దోపిడీ పర్వంలో విద్యుత్ ఛార్జీల పేరు మీద పెట్రోల్ డీజిల్ పేరు మీద సంపాదించినటువంటి అక్రమ సంపాదన అంతా ప్రజలకు పంచలేదు. ఇది మొత్తం ఆయన సంపాదించినటువంటి మొన్న చూపించినటువంటి అక్రమ సంపాదన బొక్కసాల్లో లక్షల కోట్లుగా పోరిపోయింది. మీ సంపాదనే మీ బిడ్డ దేవుని దయ వల్ల మీ ఆశీస్సుల వల్ల 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాడు. మళ్ళీ దోచుకోవాలంటే, మళ్ళీ ఇదే విధంగా వడ్డలు వేయాలంటే, మళ్ళీ ఇదే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే మరి ఆలోచించి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధి ఎన్డీఏ ఒక పక్క, అరాచకత్వం ఉన్నటువంటి వైసీపీ ఒక పక్క. ఏదైతే రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపనతో పడుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుల యొక్క పాలన ఒక పక్క, ఈ రాష్ట్రాన్ని ఎంత సాధ్యమైతే అంత తొందరగా దొంగిలించి సాధ్యమైనంత వరకు దాచుకుందాం అన్నటువంటి దొంగ పాలన ఒక పక్క. ఏదైతే ఈ రాష్ట్రంలో న్యాయం, చట్టం, ధర్మం కాపాడాలనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి ఎన్డీఏ యొక్క ఆలోచన సరళలో కూడినటువంటి పరిపాలనతో ప్రజల ముందుకు వస్తున్నటువంటి నాయకులు ఒక పక్క, ఏదైతే చిన్నాన్నతో సహా అడ్డం వచ్చిన వాళ్ళందరినీ నరుక్కుంటూ పోతూ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి జైల్లో పెడుతూ అధికారులను కేసుల్లో ఇరికిస్తూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసేటువంటి వైసీపీ పాలన ఒక పక్క. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కట్టే ప్రతి రూపాయి, వసూలు చేసే ప్రతి రూపాయి కూడా మన సొమ్ము, మన జేబులో సొమ్ము, మనం పోగొట్టుకున్నటువంటి సొమ్మే పావలా మనకిచ్చి రూపాయి పావలా దొంగిలించే ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఆశీర్విద్దామని చెప్పని
మీరు ఆలోచించమని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా జనసేన కార్యాలయం నుంచి మీ అందరినీ మేము విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితమైనటువంటి 2024 ఎన్నిక ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. బాగు పెంచుకుందామా, నాశనం చేసుకుందామనేది మీరు ఇచ్చేటువంటి ఓటు తీర్పులు ఉందని చెప్పని మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.